హాయ్ అండి, ఇది సండే మినీ వ్లాగ్ అండి. నైట్ అయితే ఏం సామాన్లు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయలేదు, జొన్న రొట్టె చేశాను. మా ఇంట్లో ఎక్కువ నైట్ టైమ్స్ జొన్న రొట్టె ఉంటుంది. చేసేదేమో ఈజీగానే, స్టవ్ క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మొత్తం వేసేయాలి. అది బాగా నానిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి. తర్వాత మొత్తం ఇవైతే వాటర్లో ఎక్కువ కడగనండి నేను. ఇవి స్టాండ్స్ ఎక్కువ తడి క్లాత్తోనే తుడుస్తాను. తర్వాత కొన్ని సామాన్లు ఉంటే రొట్టె చేసిన సామాన్లు అవన్నీ మొత్తం కడిగేసుకున్నాను. అంతలోపల మా ఆయన చికెన్ తెచ్చాడు. ఇవి కడిగేసుకొని బార్లు ఇచ్చాను అంతే అండి. అంతలోపల మా ఆయన పోయి చికెన్ తెచ్చాడు. ఇంకా ఇలా ఇవే అండి సామాన్లు, కొన్ని అండి, ఎక్కువేం లేవు. మ్యారినేషన్ చేసి చికెన్ చేశానండి. టేస్ట్ భలే వచ్చింది. దాంట్లోకి కాంబినేషన్గా బగారన్నం చేశానండి. కుక్కర్లో చేశాను. భలే ఉంది. ఈరోజు మాత్రము ఇన్ని రోజుల్లో ఈరోజే బాగా వచ్చిందండి టేస్ట్. మా ఆయనకు భలే నచ్చింది. దాంట్లో కాంబినేషన్ బగారన్నం చేశాను. అవును, మీరు సండే ఏమేమి పనులు చేసుకున్నారు, ఏం తిన్నారు కామెంట్ చేయండి. తర్వాత నేను ఇవన్నీ తినేసి మళ్ళీ ఈ సామాన్లు కానీ కడిగేసానండి. అప్పుడప్పుడే కడిగేస్తాను, నీచు స్మెల్ వస్తుందని. తర్వాత రేపటి కోసం అంటే మండే కోసము నేను చౌలేకాయలు అంటాము మేమైతే, గోర్చిక్కుళ్ళని కొంతమంది అంటారు. ఇవి ఒలిచి పెట్టుకున్నానండి. ఒలిచి జొన్న రొట్టె చేయాలని మార్నింగ్ టిఫిన్ కోసము ఒలిచేసాను. నేను ఒలుస్తుంటే మా ఆయన ఒలుస్తానని వచ్చి కూర్చున్నాడు. ఒలిచేది తక్కువ, టీవీ చూసేది ఎక్కువ అండి. అంతే అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.